సునీల్, ఇంట్లో ఇంకేదైనా పాస్ సామాన్ ఉంటే తీసుకొచ్చి పడేరా. పాదంటే ముసలిందో తీసుకొచ్చి పడాలా? అదిగోరా, అక్కడ ఏదో పాతకొచ్చారు, నేను తీసుకురండి. అదేంటి తీసుకొచ్చి? హాయ్, చూసారా మా కాలనీలో భోగి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. హ్యాపీ భోగి. థాంక్యూ, సేమ్ టు యు. చంటి చంటి ఎక్కడున్నావురా? నేను ఇక్కడే ఉన్నానండి. మీ అన్నయ్య ఏడి? వాడింత పొద్దున్నే లేవడండి, చాలా బద్ధకస్తుడు. పడుకున్నాడని అలాగే వదిలేస్తారా? పండగ అంటే అందరూ కలవడమేగా. పదండి మనం లేపి తీసుకుందాం. ఇలా వచ్చి లేపుతారని తెలిస్తే మేము కూడా పడుకునే ఉంది కదా, ఎందుకు పొద్దునే ఇక్కడికి వచ్చి కొట్టించుకో. ఇదిగో రేఖ, ఇంకో 4 గార్లు ఎక్కువేమో. సునీల్ కి అసలు చిక్కిపోతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నాకు వేసి వేస్తున్నా కదా. ఏమండి, మీరెవరినో లవ్ చేస్తున్నారు కదా? ఎవరండి అతను? ప్లీజ్ పేరు చెప్పరా? పోనీ అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా? చిచి, ఏంటి బామ్మ, గారెలు వేడిగున్నాయా? ఓ, నువ్వు వేడిగున్నావా? ఇవాళ మమ్మీ నీ ఫేవరెట్ డిష్ చేసిందిరా. ఏంటిది? కందిపప్పు. పుట్టేనంటే చంపేస్తాను. మరి నా సంగతి అంటే నేను చంపేస్తాను కదా. అంకుల్. అంకుల? నన్ను అంకుల ఎలా అనేసిందేంటి? ఏంటండి బాబు గారు, అమ్మాయి పెళ్లి చేసేసుకున్నట్టుగా? మీది ఎలాంటి వంశం, మీది ఎలాంటి చరిత్ర ఉంది? మీ అమ్మాయి ఎటు చేసేసింది ఏంటండి? బాగుందండి, అయిపోయింది, అది అయిపోయింది. కుర్రోడు మంచోడే కదా, డబ్బులున్నాడే కదా, వెనకొలపడే కదా. కాదు తెలియట్లా, అయినా ఆ పిల్ల ఏదో ఏదో పని చేసిందండి. మీరేంటండి దద్దమ్మలో వదిలేశారు? దెబ్బ అదిరిపోయింది నాన్న. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ అంటరా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరి ఇచ్చి మగ పద. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు నువ్వు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారిలో వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జయవర్మాలో తువాలో ఇద్దాం. ఓ జేబురుమాలను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మరిచి కారు ఇద్దాం. చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి, చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి రండి బాబు. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వ్యవహార పథకం పెట్టో 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మాజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు 12 పోయింది, గో బద్దలైపోయింది. మామిడి మిగిలినందుకు సంతోషించండి. వాళ్ళ ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తాం ఏంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి చీర వేయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడి పెట్టి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురాముడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంటావు? ఖరీదైంది కనుకే కారు కొనండి అమ్మా తల్లులారా. ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బలాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన ఏలాంటి కట్టించా. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని
ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంటావు? నేను చెప్తా చాలు చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. ఆ, మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో ఓ మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మట్టం మనం టాప్. సార్ సార్ నమస్కారం అండి. నమస్తే నమస్తే కూర్చోండి. నేను బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఏమండి ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి 200? ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూసావరా? అరేదాన్ని అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే చాముండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్నా, వస్తాను వస్తాను. మీరు పచ్చివలసి పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమత్తల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మ అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాన్ని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెట్. కళ్ళజోళ్ళ కంపెనీ. కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పగలగొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కాదే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఏమండి? ఇంటికి పో, వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. ఛీ, ఛీ. ఏం వెతుకుతున్నాడు? అయ్యయ్యో, మందు కొడితే ఫోన్ మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఈ రోజు ఎవరు దొరుకుతాడు? హలో, అది మన ఇన్స్పెక్టర్ సార్ గారా? సార్, నేను సంతానం కొడుకు అరవి మాట్లాడుతున్నాను. ఎందుకు ఇప్పుడు ఇన్స్పెక్టర్ అది ఫోన్ మీరు చేశాడు? మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వగానే మిమ్మల్ని కలిసి బొకేచి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడ సార్, నాకు పని ఉంటానే ఉండింది. అబద్ధాలకు పోటీ పెట్టామంటే ఎంతకన్నా ఒక పెద్ద కప్పు కొట్టేస్తాడు. ఏమీ లేదు సార్, నేను పెరిగిందలా. ఇంకా సార్, ఇవాళ బార్లో ఒక సమస్య మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ పైన చేయి పెట్టేశాడు. ఓ దేవుడా! ఒక నిమిషం సార్, గాయపడిన నా ఫ్రెండ్ని అడగండి సార్, వాడికే ఇస్తాను, మీరేంటో అడగండి. నేను ఇంటికి వెళ్తున్నాను. అయ్యయ్యో, నేను మాట్లాడు. అయ్యా నమస్తే అయ్యా. అవును సార్, ఒక వెధవలు వాళ్ళ చేతులు పడిపోను అయ్యా. ఒక 4-5 ఉంటారయ్యా. గుడుగుడు పరిగెత్తుకుంటూ వచ్చి పగ తీసుకున్నట్టు కొట్టారయ్యా. అవునండి అయ్యా. అయ్యా ఉన్నారా? అవునండి అయ్యా. అయ్యా ఉన్న సెక్షన్లన్నీ వాళ్ళ పేర్లు వేసి లోపలికి నెట్టేసేయండి అయ్యా. నా పేరు మేఘ సందేశం అయ్యా. కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి కొంతమంది వస్తారు సార్. ఉన్న సెక్షన్స్ అంతా వేసి వాళ్ళని లోపలికి తోసేయండి సార్. ఇంకా విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నకి వినిపించకూడదు. ఏంటి ఏదంతా అడగరు. నా కొడుకు పైన ఎంక్వైరీ అని మిమ్మల్ని వెంటనే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసి మిగతా పనులన్నీ చేసుకుంటారు. ఆయన కోపం ఎక్కువ. అనుకున్నాను మావా, మనం వేసిన బిట్లో కాసేపు నువ్వు మనం చెప్పమాకు సామి. నేననే మాట్లాడు. సరే, పో. నేను వేసిన బిట్లో ఎవరు ఆ అరవి అని ఆ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేస్తుంటాడు. అందుకనే మామ మూర్తి వెంటనే లైన్లోకి వచ్చాడు.